కన్యకా పరమేశ్వరి దేవికి వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ ధాన్య లక్ష్మి అలంకరణలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. కల్వకుర్తి పట్టణంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సోమవారం వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటల నుంచి సుప్రభాతం, అభిషేకాలు, వేద పారాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణం, భక్తులచే పల్లకి సేవ, దంపతులచే సామూహిక కుంకుమార్చన, దేవతలకు నైవేద్యం సమర్పించడం, పెద్ద మంగళహారతి అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ కార్యక్రమాలు మొదటి రోజు నిర్వహించినట్లు దేవాలయం చైర్మన్, ఫౌండర్, ట్రస్టీ జూలూరు రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి తెలిపారు. సందర్భంగా దేవాలయం చైర్మన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈసారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఉత్సవ కమిటీ, ఆర్యవేశ అనుబంధ సంఘాల దాతల సహకారంతో ఘనంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శులు గుండెల రేవంత్, డి నితిన్, కోశాధికారులు సంభు తరుణ్, పోల గిరిబాబు, ఆర్యవేశ మహాసభ సంఘ మండల అధ్యక్షుడు గంధం కిరణ్ ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు వాసశేఖర్, ఆర్యవేశ మహాసంఘం సభ్యులు, అనుబంధ సంఘాల సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. సాయంత్రం నాదస్వర విన్యాసం, కోలాటాలు, దాండియాతో పాటు మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాల వితరణ కార్యక్రమాలు ఉంటాయని దేవాలయం చైర్మన్ రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గంధె రవి కమిటీ సభ్యులు తెలిపారు.